Daily. Taste the Daily. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఒక్కసారి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ముంబైలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. గోవింద అస్వస్థతకు గురైన విషయాన్ని ఆయన స్నేహితులు స్పష్టం చేశారు. రాత్రి గోవిందకు తల తిరిగి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించారన్నారు. అయినా ఆరోగ్యం కుదరపడకపోవడంతో రాత్రి 1 గంటకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, ప్రముఖ నటుడు గోవింద తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చేరారు. జూహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ప్రస్తుతానికైతే మనకు తెలుస్తుంది. అయితే అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకి పలు పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకైతే గురయ్యారు గోవింద. సొమ్మసిల్లి పడిపోవడంతో హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. అయితే అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు దీంతో ఆయన్ని ఇమీడియట్ గా హుటాహుట్న ఆసుపత్రికి అయితే తరలించారు. గోవింద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయాన్ని ఆయన స్నేహితుడు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ ధృవీకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోవిందకు డాక్టర్ల సలహా మేరకు ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చామని, వేకోజామునే 1 గంట సమయంలో అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆయనను జూహులోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించామని లలిత బిందాల్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి రిపోర్టులు ఏమిటనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. అయితే అంతకు ముందు రోజు గోవింద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతకు ముందు రోజు గోవింద ఆసుపత్రిలో అంటే సేమ్ ఇదే హాస్పిటల్ చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు ధర్మేంద్రను పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధర్మేంద్ర ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించిన వీడియో అయితే వైరల్ అయింది. ధర్మేంద్రను పరామర్శించిన అనంతరం గోవింద తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. పరామర్శించిన వారిలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వంటి సెలబ్రిటీలు అయితే ఉన్నారు సందీప్. అయితే కాలికి తుపాకీ గాయం కావడం వల్ల గోవింద గత ఏడాది అక్టోబర్ లో హాస్పిటల్లో అయితే చేరారు. తన లైసెన్స్డ్ రివాల్వర్ ని క్లీన్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఆయన క్రిటికేర్ ఆసుపత్రిలోనే అడ్మిట్ అయ్యారు. సరిగా దాదాపు అంటే సంవత్సరం 13 నెలల తర్వాత మరొకసారి ఆసుపత్రి పాలయ్యారు. సో మొత్తానికి ఈ సంఘటన ఇవాళ తెల్లవారుజామున 4 దాదాపు 5 గంటల మధ్యలో జరిగింది. ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం అయితే గోవింద కోల్కతాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా తన రివాల్వర్ ను తిరిగి అల్మార్లో పెడుతుండగా అది ప్రమాదవశాత్తు పేలింది. 3 రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సో ఇలాంటి ఘటనల తర్వాత బాలీవుడ్ స్టార్ గోవింద ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నట్టయితే బాలీవుడ్ దిగ్గజ ధర్మేంద్ర మనకు నిన్న చూసినట్టయితే ధర్మేంద్ర కూడా నిన్న తను చనిపోయారంటూ కూడా వార్తలు అయితే వైరల్ అయ్యాయి. తను ధర్మేంద్ర హాస్పిటల్ చికిత్స పొందిన సంగతి అయితే మనకు తెలిసిందే. హాస్పిటల్లో కూడా ఆయన్ని పరామర్శించేందుకు గోవింద వెళ్లారు. అయితే ధర్మేంద్రను పరామర్శించి మరుసటి రోజు గోవింద ఆసుపత్రిలో చేరడం అంటే నిన్న ఆయన పరామర్శించి వల్ల హాస్పిటల్ చేరడం అయితే గమనార్హం. ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నప్పుడు గోవింద ముఖంలో కూడా తీవ్రమైన ఆందోళన కనిపించింది. ఏడాది వ్యవధిలోనే గోవింద ఆసుపత్రికి చేరింది రెండోసారి. అయితే మనం ఇందాక చెప్పినట్టు సందీప్, గత ఏడాది అక్టోబర్ 1న ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత ముంబైలోనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఇందాక చెప్పినట్టుగా లైసెన్స్డ్ రివాల్వర్ మిస్ఫైర్ అవడంతో మోకాలికి బుల్లెట్ గాయమైంది. ఆ ఘటన తెల్లవారుజామున సుమారు 4-5 గంటల మధ్యలో జరిగింది. సో మొత్తానికి మనకు పోలీసుల వివరాల ప్రకారం చూస్తున్నట్టయితే గోవింద కోల్కతాకు బయలుదేరి సిద్ధమవుతుండగా తన రివాల్వర్ ను అల్మార్లో పెడుతున్నప్పుడు అది ప్రమాదవశాత్తు పేలింది. ఘటన జరిగి 3 రోజుల తర్వాత గోవిందను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సో మొత్తానికి మనం ఇక ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సభ్యుడైన గోవింద వెంట అప్పుడు ఆయన భార్య సునీత అహూజా, కుమార్తె టీనా అహూజా కూడా ఉన్నారు. ఆయన మీడియా ప్రతినిధులకు, అభిమానులకు నమస్కరిస్తూ అభినందన కూడా చేశారు. సో మొత్తానికి అది జరిగిన తర్వాత సందీప్ మళ్ళీ కరెక్ట్ గా ఏడాది దాదాపు 13 నెలల సుమారులో మళ్ళీ ఇప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి అంటే మళ్ళీ హాస్పిటల్లో చేరడం అయితే నిజంగా అభిమానులకైతే కొంత అంటే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే. అయితే రాత్రి ఒక్కసారిగా కూలిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించారు. గోవింద అస్వస్థకు గురైన విషయాన్ని ఆయన స్నేహితుడు స్పష్టం చేశారు. రాత్రి గోవిందకు తల తిరిగి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించారన్నారు. అయితే
ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో రాత్రి 1 గంట సుమారులో ఆసుపత్రికి చేరిస్తే ప్రస్తుతానికైతే సందీప్ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే వినోద్ ఎప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది? అది దాదాపు ఒక 2-3 రోజులు. ఎందుకంటే ఎక్కడ పెద్దగా భారీ ప్రమాదం ఉన్నట్టు లేకపోతే అంత పెద్ద సీరియస్ ఉన్నట్టు కూడా ఏం తెలుస్తుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం అయితే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ కి సహకరించకపోవడంతో హాస్పిటల్కి అయితే తరలించారు. ఎందుకంటే అక్కడైతే అన్ని రకాల ట్రీట్మెంట్లకి సహకరిస్తాడు హాస్పిటల్ అయితే అనే ఉద్దేశంతోనే హాస్పిటల్ జాయిన్ చేస్తారు. దాదాపు 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి కాకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా 3 రోజుల వరకు డిశ్చార్జ్ అయ్యి అభిమానుల కోరిక మేరకు ఇది కూడా కుటుంబ సభ్యులు ఇన్సైడ్ టాక్ ఏంటంటే అభిమానులు కూడా ఎక్కడ ఆందోళన చేయలేదు. తప్పకుండా 2-3 రోజుల్లో ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వచ్చాక కూడా కొంత రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఉంది కాబట్టి అభిమానులంతా కూడా అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎక్కువ నిరాశ చెందకుండా ప్రయత్నం చేస్తున్నారు సందీప్. థ్యాంక్ యూ వినోద్.